చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో ఏనుగుల గుంపు హడలెత్తిస్తోంది. తమిళనాడు వైపు నుంచి వచ్చిన ఏనుగుల గుంపు స్థానికుల్ని భయాందోళనకు గురిచేస్తోంది. 16 ఏనుగులు పెద్దూరు అటవీ ప్రాంతంలో సంచరిస్తూ ఉండగా గొల్లపల్లి వద్ద జంట ఏనుగులు తిష్టవేశాయి. మరోవైపు పెద్దూరు పరిసర ప్రాంతాల్లో ఓ ఒంటరి ఏనుగు సంచరిస్తోంది. ఈ రాత్రికి ఏనుగుల గుంపు పెద్దూరు ఆరిమానిపెంట, జీడిమాకులపల్లి, ననియాల, రామాపురం తండా వైపు వచ్చే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న అటవీ శాఖ అధికారులు రాత్రి వేళల్లో రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ పొలాల వద్దకు వెళ్లవద్దని సూచిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. చెప్పండి నారాయణ రెడ్డి. యశోభ, చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలంలో ఏనుగుల సంచారం స్థానికులను తీవ్ర భయాందోళనకు గురి చేస్తుంది. అంటే మొత్తం 19 ఏనుగులు రామకుప్పం మండలాన్ని చుట్టుముట్టడంతో కూడా రైతులు తీవ్రంగా పీచిల్లిపోతున్నారు. ప్రస్తుతం అంటే మండలంలో మొత్తం 19 ఏనుగులు సంచరిస్తుండగా తమిళనాడు రాష్ట్రం వైపు నుంచి వచ్చిన 16 ఏనుగుల గుంపు పెద్దూరు అటవీ ప్రాంతంలో సంచరిస్తున్నాయి. అదేవిధంగా బొర్లపల్లి సమీపంలో 2 ఏనుగులు కృష్ణవేశాయి. పెద్దూరు పరిసర ప్రాంతాల్లో మరో ఒంటరి ఏనుగు కూడా సంచరిస్తుంది. దీనివల్ల రాత్రి వేళల్లో కూడా ఆ ఏనుగు సంచారం ఎక్కువగా ఉండడంతో కూడా రైతులు కూడా పంట పొలాల్లోకి వెళ్ళలేక కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఈ యొక్క ఏనుగుల గుంపు ఏదైతే ఉందో పెద్దూరు, అరిమానిపెంట, జీడిమాకులపల్లి, ననియాల, అదేవిధంగా రామకుప్పం తాండాల్లో కూడా ఈ యొక్క ఏనుగులు సంచరిస్తున్నట్లు కూడా అటవీ శాఖ అధికారులు కూడా గుర్తించారు. ఏనుగుల సంచారం ఎక్కువగా ఉన్న నేపథ్యంలోనే ఎవరైతే స్థానిక ప్రజలు కానీ అదేవిధంగా రైతులు కూడా కొంత అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. రాత్రిపూట కూడా ఆ యొక్క పంట పొలాల వద్దకు కూడా వెళ్లి నిద్ర చేయడం కానీ లేకపోతే అక్కడ కాపలా కాయడం కానీ చేయొద్దని చెప్పి కూడా అటవీ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద యొక్క కంటి మీద పుణుకు లేకుండా చేస్తున్నాయి ఈ యొక్క ఏనుగుల గుంపు. వీటిని కూడా మా తమిళనాడు ప్రాంతానికి కూడా తరలించాలని చెప్పి కూడా రైతు కూడా కోరుతున్న పరిస్థితి. అంటే చేతికొచ్చిన పంట కూడా పూర్తిగా ఏనుగుల దాడిలో కూడా ధ్వంసం అయిపోతున్న నేపథ్యంలోనే తమను ప్రభుత్వం కూడా పూర్తిగా ఆదుకోవాలని చెప్పి కూడా రైతులు కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. శోభ. రైట్, థ్యాంక్ యూ నారాయణ రెడ్డి.